నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. అసెంబ్లీలో వైసీపీ సభ్యుల ప్రవర్తనపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. బడ్జెట్ సమావేశాలు రెండవ రోజు ప్రారంభం కాగానే ఆయన మాట్లాడారు. గవర్నర్ ప్రసంగిస్తూ ఉండగా వైసీపీ సభ్యులు వ్యవహార శైలి కరెక్ట్ కాదన్నారు. సీఎంగా పనిచేసిన వ్యక్తి సభ్యత మరచి వ్యవహరించారని జగన్ను ఉద్దేశించి స్పీకర్ వ్యాఖ్యానించారు. తన పార్టీ సభ్యుల తీరును నివారించాల్సింది పోయి కూర్చొని నవ్వుకుంటారా అని నిలదీశారు. విజ్ఞతతో జగన్ వ్యవహరించాలని హితవు పలికారు. అటువంటి గవర్నర్ గారు ఉపన్యాసం చేస్తున్నప్పుడు నిన్న జరిగిన సంఘటన సభ్య సమాజం సిగ్గుపడవలసిన విషయం నేను భావిస్తున్నాను. నిన్న జరిగిన సంఘటన మీరు కళ్ళారా చూశారు. మీరు అందరూ కూడా, మీరే కాదు ప్రజలందరూ చూశారు. ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి, పార్లమెంటు మెంబర్గా కూడా పనిచేసిన వ్యక్తి సభ్యత మర్చిపోయి ఆ విధంగా ప్రవర్తిస్తే కనీసం కూర్చొని చూస్తూ నవ్వుకుంటున్నాడు తప్పించి వాళ్ళ సభ్యుల్ని కంట్రోల్ చేసే పరిస్థితి ఎక్కడ కనిపించదండి మనకి. పైగా ఎంకరేజ్ చేస్తాడండి. ఇది సాంప్రదాయం అండి. ఇది సాంప్రదాయం అంటారా? సాంప్రదాయం ఏంటండి? ఇది ఒక ఉన్నతమైన వ్యక్తిని అగౌరవపరిచే విధంగా ప్లే కార్డ్స్ పట్టుకొని రావడం, కాగితాలు చింపి పోడియం మీద విసిరారు. అంటే గవర్నర్ మాట్లాడుతూ ఉంటే గవర్నర్ మీద ఇది పద్ధతి కాదు. ఈ సాంప్రదాయం అంటాడు. ఏంటి సాంప్రదాయం అని నాకు అర్థం కాదండి. ఇది పద్ధతి కాదు. ప్రజాస్వామ్యం ఇది మంచి పద్ధతి కాదు. పైగా అతనికి ఆలోచన లేకపోయినా పక్కనే ఉన్నటువంటి సీనియర్ మెంబర్ బొత్స సత్యనారాయణ గారికి కూడా ప్రోత్సహించారు. వారైనా ఇది తప్పు అని చెప్పే పరిస్థితి లేదు. ఇటువంటి సంఘటనలు రాబోయే రోజులు జరగకూడదనేది నా తాలూకు ఆలోచన విధానం. మీరందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. శాసన మండలిలో గవర్నర్ ప్రసంగంపై వాడివేడిగా చర్చ జరిగింది. 4 లక్షల ఉద్యోగాలు కల్పించామంటూ కూటమి ప్రభుత్వం అసత్యాలు మాట్లాడించిందంటూ వైసీపీ ఎమ్మెల్సీలు విమర్శించారు. దీనిపై మంత్రి నారా లోకేష్ అభ్యంతరం వ్యక్తం చేశారు. పలు కంపెనీలతో ఒప్పందాలు జరిగాయని, 4 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పినట్లు లోకేష్ పేర్కొన్నారు. దీంతో కొంతసేపు సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. అదే చెప్తున్నాను, మేము ఇప్పుడు కల్పించామని లేదు త్రిమూర్తులు గారు, మేము ఇప్పుడే కల్పించామని ఎక్కడ అనలేదని మేము చెప్తున్నాం సార్. మేడం గారు ఏమన్నారంటే 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు మీరు అని చెప్పారు. ఎక్కడ ఇచ్చారని అడిగారు. మేము వాస్తవాలు మాట్లాడుతున్నాం అంతే. అరే ఇంగ్లీష్ మీడియం అని పొద్దు నుంచి ఊదరగొట్టారు. ఇంగ్లీష్ మీడియంలో చెప్తున్నారా భయ్? మీ సభ్యుడు లేరే ఇంగ్లీష్ మీడియం గురించి ఊదరగొట్టారు కదా పొద్దున. మళ్ళీ ఇంగ్లీష్ మీడియం చదవలేరా? అరే పొద్దున ఇంగ్లీష్ మీడియం అన్నారు. అరే ఇంగ్లీష్ లో చెప్తే భయపడతారు. ఏ భాషలో చెప్పాలి భయ్? గవర్నర్ గారు చదివింది ఇంగ్లీష్ లో. మీరందరూ బైకాట్ చేయకుండా కూర్చుని ఉంటే బాగుండేది. అరే అది కాదు భయ్, ఇంగ్లీష్ మీడియం చదవకూడదా? ఇంగ్లీష్ లో ఉందని చెప్పకూడదా? అరే మీరే ఇంగ్లీష్ మీడియం అని పెద్ద ఊదరు కొట్టారు. నేను స్పీచ్ ప్రిపరేషన్ వెళ్ళినప్పుడు ఒక సభ్యుడు చేసి ఇంగ్లీష్ మీడియం ఎత్తేస్తున్నాను కూడా మాట్లాడారు. మరి ఎట్లా? కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ నెల 27వ తేదీన జరగనున్నాయి. మొత్తం 483 పోలింగ్ స్టేషన్లో 144 సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించామని కలెక్టర్ నాగలక్ష్మి వెల్లడించారు. కలెక్టరేట్లోని డీఆర్సీ సమావేశ మందిరంలో జరిగిన మీడియా సమావేశంలో కలెక్టర్ నాగలక్ష్మి, డీఆర్ఓ కాజావలి పాల్గొన్నారు. 27న ఎమ్మెల్సీ ఎన్నికలు 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతాయని కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. ఓటు వేసే ప్రతి ఒక్కరూ ఓటు స్లిప్తో పాటు వ్యక్తిగత ఐడీ కార్డు తప్పనిసరిగా తీసుకువెళ్లాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల్లోకి సెల్ ఫోన్, ఎలక్ట్రానిక్ గ్యాజెట్లు అనుమతించబడవని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అన్నారు. అభ్యర్థులు పోలింగ్ స్టేషన్ల పరిధిలో ప్రచారం చేసినా, వాహనాల ద్వారా ఓటర్లను తరలించినా చట్టరీత్యా నేరమని అన్నారు. కలెక్టరేట్లో పోలింగ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నామని, ఎటువంటి ఇబ్బంది ఉన్నా 0863-2241-029 కాల్ సెంటర్ నెంబర్కు ఫోన్ చేయాలని కలెక్టర్ నాగలక్ష్మి కోరారు. ముఖ్యంగా మనకి ఈ ఎలక్షన్ సంబంధించి ఓటర్స్ మనకి 3.47 lakh ఓటర్స్ ఉన్నారు.
వీళ్ళందరూ కూడా ముందుకొచ్చి ఓట్ వేయాలంటే మనకి వాళ్ళు పనిచేసే సంస్థలు కానీ వీళ్ళందరూ కూడా కోఆపరేట్ చేయాల్సిన నెసెసిటీ ఉంది. సో మనకి CEO ఆఫీస్ వారు ఆ రోజు ఏదైతే పోల్ ఉందో 27th దాన్ని స్పెషల్ క్యాజువల్ లీవ్గా పరిగణించడం జరిగింది. సో ఇది ఉద్దేశం ఏంటంటే మనము ఇప్పుడు సపోజ్ ఎనీ పర్సన్ వర్కింగ్ ఇన్ బ్యాంక్ కానీ ఇన్సూరెన్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఆర్ ఎనీ అదర్ లైక్ ప్రైవేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ప్రైవేట్ ఆఫీసెస్ కానీ ఎక్సెట్రా ఈ ప్రతి చోట కూడా అక్కడ పనిచేసే గ్రాడ్యుయేట్స్ వాళ్ళు లీవ్ అప్లై చేసుకుంటే ఖచ్చితంగా లీవ్ అనేది శాంక్షన్ చేయాలి. సో దట్ దే కెన్ గో అండ్ ఓట్ ఆన్ ది ఎమ్మెల్సీ ఎలక్షన్స్. సో ఇది అందరూ కూడా స్ట్రిక్ట్గా పాటించాలండి. ఓన్లీ పోల్ జరిగే ఏరియాస్లో అంటే ఏదైతే స్కూల్స్లో మనం పోలింగ్ స్టేషన్స్ పెట్టడం జరిగిందో అంతవరకే అది లీవ్ అనేది డిక్లేర్ చేయడం జరిగింది. 20న జరగబోయే కృష్ణా గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి కెఎస్ లక్ష్మణరావును గెలిపించాలని మాజీ శాసనమండలి సభ్యులు బాలసుబ్రహ్మణ్యం పిలుపునిచ్చారు. గుంటూరులో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జిల్లా కోర్టు ఆవరణలోని పట్టభద్రులైన న్యాయవాదులను కలిసి కెఎస్ లక్ష్మణరావుకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని మాజీ ఎమ్మెల్సీ బాలసుబ్రహ్మణ్యం విజ్ఞప్తి చేశారు. నిరంతరం ప్రజాసేవలో ఉంటూ 14 సంవత్సరాలుగా ఎమ్మెల్సీగా పనిచేస్తున్న లక్ష్మణరావు మచ్చలేని మనిషిని అన్నారు. ప్రజాదరణ కలిగిన లక్ష్మణరావు పేదల సమస్యల పోరాటంలో ముందు ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెనుగొండ లక్ష్మీనారాయణ, జాషువా, లెక్చరర్ సంఘం అధ్యక్షులు కైలాస్నాథ్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. చాలా విస్తృతంగా 3,34,000 మంది ఓటర్లని ఇంటికి వెళ్ళి ఆఫీసులకు వెళ్ళి రకరకాల రూపంలో వందల మంది కార్యకర్తలు కలుస్తున్నారు. మాకు గర్వకారణంగా ఉన్న విషయం ఏంటంటే 14 ఏళ్ళు ఎమ్మెల్సీగా పనిచేస్తే లక్ష్మణరావు గారు ఎక్కడ తల వంచుకోవాల్సిన పరిస్థితి మాకైతే రాలేదు. ఎక్కడికి వెళ్ళినా మీరు పలానా తప్పు చేశారు అని అడిగినటువంటి వాళ్ళు ఎవరూ లేరు. ఇంకా చేయండి సార్, మీరు ఏదో చాలా చేశారు, మరింత చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం అన్నవాళ్లే తప్ప మేము ఓటేస్తే మాకు తల ఉంచుకునేలాగా చేశారండి అన్నటువంటి వాళ్ళు లేరు. మేము ఇదైతే గొప్ప నైతిక విజయం కింద అభిప్రాయపడుతున్నాం. ప్రజల అభిమానమే, ప్రజల అంగీకారమే మాకున్న ఏకైక శక్తి, మాకున్న ఏకైక విజయ రహస్యం కూడా ఇప్పుడు దాకా. నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లి కూతురు మృతి చెందిన సంఘటన చిల్లీస్ రెస్టారెంట్ వద్ద జరిగింది. రోడ్ క్రాస్ చేస్తున్న వాహనాన్ని లారీ ఢీకొట్టడంతో తల్లి కూతురు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. నల్లపాడు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతులు అడవి తక్కెళ్లపాడులోని టిట్కో అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నట్లు గుర్తించారు. రుద్ర ట్రస్ట్ ద్వారా మృతదేహాలను గుంటూరు ప్రభుత్వాసుపత్రి శవాగారానికి తరలించారు. నిర్లక్ష్యంగా లారీ నడపడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఉచితాలు అనుచితం, సబ్సిడీల వల్ల వ్యవసాయ కార్మికులు సోమరిపోతుల్లా మారిపోతున్నారంటూ ఉన్నత న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలంటూ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. సిపిఐ కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో వ్యవసాయ, కార్మిక, యువజన సంఘాల నాయకులు పాల్గొన్నారు. ప్రజాధనాన్ని కొల్లగట్టి విదేశాలకు పారిపోతున్న కార్పొరేట్లపై న్యాయస్థానాలు ఎందుకు కఠిన చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. కష్టపడి పనిచేసే కార్మికులపై న్యాయమూర్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని సిపిఐ నేత జంగాల అజయ్ కుమార్ అన్నారు. రైతులు గిట్టుబాటు ధర లేక ఆత్మహత్యలు చేసుకొని, మిర్చి పంట గిట్టుబాటు ధర లేక, ధాన్యం పంట గిట్టుబాటు ధర లేక రైతులు సవాలుగా మారుతూ ఉంటే సుమోటోగా తీసుకొని ఈ ప్రభుత్వాలను ఎందుకని ముద్దాయిలుగా చేసి డైరెక్షన్ ఇవ్వట్లేదు? అందుకని కూలీ నాలి చేసుకునేటటువంటి పేద ప్రజల ఎడల ఇలాంటి భావన మానవత్వానికే మంచిది కాదు. అందుకని వ్యవసాయ కార్మిక సంఘం తమకు కోర్టులో వచ్చినటువంటి ఈ యొక్క జడ్జి గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని అభ్యర్థిస్తూ జరుగుతున్నటువంటి ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి సిపిఐ గుంటూరు జిల్లా సమితి, రాష్ట్ర సమితి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని తెలియజేస్తా ఉన్నాం.
ఏపీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కార్పొరేషన్ కార్యాలయం వద్ద ధర్నా జరిగింది. ఆప్కాస్ నిర్వహణను ప్రభుత్వమే నిర్వహించాలని, ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే నిర్ణయాన్ని నిర్మించుకోవాలని ఏఐటీయూసీ నేతలు మాల్యాద్రి డిమాండ్ చేశారు. పెండింగ్ పీఆర్సీతో పాటు సరెండర్ లీవ్లకు నిధులు విడుదల చేయాలని కోరారు. కార్మికులకు రావాల్సిన బకాయిలను ప్రభుత్వం చెల్లించుకుంటే మార్చి 6వ తేదీన చలో అసెంబ్లీని చేపడతామని హెచ్చరించారు. మరి గత ప్రభుత్వంలో ఆప్కోసులు మరి అందరిని కూడా కాంట్రాక్ట్ వర్గాలను గొడుగు కింద తీసుకొచ్చి 1వ తారీఖున జీతాలు ఇచ్చారు. అట్లాగే చిన్న చిత్తగా ఆప్కోసులో తప్పులున్నా వాటిని సరిచేసి ప్రభుత్వమే ఆప్కోస్ నిర్వహించాలని ఏఐటీసీగా కోరుతూ ఉన్నాం. అట్లా కాకుండా మరి నూతన ప్రభుత్వం మరి ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని నిలబెట్టుకోవాలని, ఆప్కోస్ కార్మికులందరూ కూడా మరి అవకాశం ఉంటే పర్మనెంట్ చేయండి, లేదా ప్రభుత్వంగానే మరి కొనసాగించాలని కోరుతున్నాం తప్ప కాంట్రాక్ట్ వ్యవస్థని, గతంలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ వ్యవస్థని మళ్ళా వెనక్కి తీసుకెళ్లొద్దని ఏఐటీసీగా కోరుతా ఉన్నాం. బృందావన గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అష్టబంధన మహా సంప్రోక్షణ సహిత మహా కుంభాభిషేక మహోత్సవం మార్చి 1 నుంచి 7 వరకు జరగనుంది. గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన మీడియా సమావేశంలో దేవాలయ కమిటీ అధ్యక్షులు మస్తానయ్య, సెక్రటరీ ఉమామహేశ్వరరావు, అర్చకులు, మాధవాచార్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే అష్టబంధన మహా సంప్రోక్షణ సహిత మహా కుంభాభిషేక మహోత్సవం 2వసారి నిర్వహిస్తున్నామని తెలిపారు. మార్చి 1వ తేదీన అంకురార్పణతో మహోత్సవాలు మొదలవుతాయని వెల్లడించారు. ప్రతిరోజు విశేష పూజలు నిర్వహిస్తామని భక్తులందరూ విచ్చేసి స్వామివారి అనుగ్రహం పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో బొల్లేపల్లి సత్యనారాయణ, లంకా విజయబాబు, ప్రభాకర్ రావు, ఉప్పలపాటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మన దేవాలయంలో 2వసారి జరగబోతున్నది. రేపు 1వ తేదీ మార్చి 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు కూడా ఈ మహత్తరమైన కార్యక్రమాన్ని మన ఆలయ పాలక వర్గం వారందరూ కూడా సమీక్షగా కార్యక్రమాన్ని చేయడానికి నిర్ణయించుకున్నారు. కాబట్టి 1వ తేదీ సాయంత్రం శనివారం సాయంత్రంలో ప్రారంభమై 7వ తేదీ సాయంత్రం రాత్రి స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమంతో ఈ మహాసంప్రోక్షణ కార్యక్రమం పరిసమాప్తం అవుతుంది. 1వ తేదీ సాయంత్రం అంకురారోపణతో ప్రారంభమై 2వ తేదీ ఉదయం సాయంత్రం హోమ కార్యక్రమాలు, 2వ తేదీ సాయంత్రం స్వామివారి యొక్క శేషవాహన సేవ, 3వ తేదీ ఉదయం కూడా అలాగనే స్వామివారి యొక్క విశేషమైనటువంటి అభిషేక కార్యక్రమాలన్నీ ఉంటాయి ఉత్సవమూర్తులకి. ఇక్కడ ముఖ్యంగా ఈ మహాకుంభాభిషేకం తర్వాత 11వ తారీఖు నుంచి 14వ తారీఖు కూడా వార్షిక బ్రహ్మోత్సవాలు, ఈ మామూలుగా ప్రతి సంవత్సరం జరిగేటువంటి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ కుంభాభిషేకం అయినాక 11వ తారీఖు ప్రారంభంతో 14వ తారీఖుతో ముగుస్తుంది. ఈ మహాకుంభాభిషేకంలో ఆ గళ్ళు వాహన సేవ అది విశేషమైన సేవ. మామూలుగా రథం ఊరేగింపులాగా కాకుండా తిరుమలలో ఏదైనటువంటి మాడవీధుల్లో స్వామివారు ఊరేగుతుంటారో ఆ విధంగా ఇక్కడ కూడా ఆ కార్యక్రమం జరుగుతుంది. గర్తపురి రిటైల్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కోశాధికారిగా కొల్లా వెంకటేశ్వరరావు ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల గర్తపురి రిటైల్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ కోశాధికారి మరణించినందున ఆ స్థానంలో కొత్త కోశాధికారిగా కొల్లా వెంకటేశ్వరరావు ఎన్నిక కాబడ్డారు. ఈ సందర్భంగా గర్తపురి రిటైల్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యుల నడుమ నూతన కోశాధికారిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రెసిడెంట్ కె చంద్రశేఖరరావు, సెక్రటరీ సాయిరాం, వైస్ ప్రెసిడెంట్ బైసాని శ్రీనివాసరావు మరియు సత్యనారాయణమూర్తి కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. వెంకటేశ్వర గారు ఈ పదవికి వదిలి కావాలని చెప్పి సమాజానికి తన సేవ చేయాలని, మెంబర్స్కి తన వంతు సేవ చేసి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకొని చిరస్థాయిగా ఈ పదవికి వెనకెత్తేస్తాను. గర్తపురి రిటైల్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్కి కొత్తగా ఎన్నికైన నేను నా బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తానని, అందరితో స్నేహభావంతో మెలుగుతానని. శివరాత్రి సందర్భంగా బ్రహ్మకుమారిస్ ఆధ్వర్యంలో రేపు సాయంత్రం 89 మంది పుణ్య దంపతులచే దీప ప్రజ్వలన కార్యక్రమం జరగనుంది. అనంతరం హోలోగ్రామ్ శివలింగ దర్శనం, ఈశ్వరానుభూతి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే అని తెలిపారు. మహాత్మా పూలే సేవా సంఘం ప్రెసిడెంట్ లింగాల వెంకటసాయి యాదవ్ ఈ నెల 27న జరిగే ఎమ్మెల్సీ ఎలక్షన్లో కెఎస్ లక్ష్మణరావుకి తమ మద్దతు ప్రకటించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈ నెల 27వ తేదీన జరిగే కృష్ణా గుంటూరు ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావుకు తమ మద్దతును ప్రకటించారు. మిర్చి కూలీల ఆటో బోల్తా పడి 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన సత్తెనపల్లి మండలం
కట్టమూరు గ్రామం వద్ద జరిగింది. గాయపడిన కూలీలు అందరూ తెలంగాణ రాష్ట్రం సూర్యాపేటకు చెందినవారు. క్షతగాత్రులను సత్తెనపల్లి ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి సత్తెనపల్లి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.